ఇల్లందులో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉక్కు ఫ్యాక్టరీ చెప్పమని నాగేశ్వరరావు అంటుండు. ఉక్కు ఫ్యాక్టరీ వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది. ఎవరిని భిక్షం ఎత్తుకోం. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా నేను. ఇంకొక మాట, ఎస్ విత్ అథారిటీ విత్ ఆల్ క్లారిటీ. ఆషామాషిగా చెప్పడం లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టరా అని అడిగి ఈ నరేంద్ర మోడీకి ఇంకోడు ఉండే ఆడు మంత్రి, ఆయనకు 30 దరఖాస్తులు నేనే ఇచ్చిన, నాగేశ్వరరావు నేను పోయి ఇచ్చిన. ఇక వాడు మేనల్లం కన్నా ఎక్కువ మీరు ఈ రాయితీ ఇవ్వాలి ఆ రాయితీ నేనంటే ఇది ఇచ్చే బాధలు మేము ఇచ్చుకుంటూ అయిపోతాం కదా బాబు. అందుకే కేంద్రం జాంతానై సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్ చేపించి ఫ్యాక్టరీ కూడా మన రాష్ట్ర ఆధ్వర్యంలో అవసరమైతే స్టార్ట్ చేస్తాం. దాన్ని వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తాం. మనకున్న వనరులన్నీ కూడా బ్రహ్మాండంగా వాడుకుంటాం, అద్భుతంగా వాడుకుంటాం. మిమ్మల్ని అవకాశం ఇవ్వమని కోరుతున్నా. మీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా ఎన్ని పోరాటాలు చేసి ఎవరికి లొంగకుండా, ఎవరికి బెదిరించినా భయపడకుండా ఏ పద్ధతిలో తెలంగాణ తెచ్చినామో అదే పద్ధతిలో రైతు బీమా ఇవ్వడు ఉన్నాడండి. ఆలోచించినామా? నిన్న నరేంద్ర మోడీ వస్తాడు ప్రధానమంత్రి దేశానికి. ఎన్ని పిచ్చి అవతారాలు మాట్లాడతారండి, పచ్చి అవతారాలు మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు, నేను ఒక మాట అడుగుతున్నా. 19 రాష్ట్రాలలో నీ బీజేపీ ప్రభుత్వం ఉంది. అలా ఒక్క దగ్గర రైతు బీమా ఉందా? ఒక దగ్గర రైతు బంధు ఉందా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక దగ్గర 1000 రూపాయల పెన్షన్ ఉందా? ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తారా మీరు ఎక్కడన్నా? ఇప్పుడు వచ్చి జెండా పట్టుకుని వస్తే మేము బేకు వాళ్ళకి మీకు ఓటే అన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అవలా పోసికి అలా కనపడుతున్నామా? పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఇక్కడ ఎవరు గొర్రెలు లేరు. ఇది పులి లాంటి తెలంగాణ, పోరాటం చేసిన తెలంగాణ. ఇది ఉద్యమాల గడ్డ. కాబట్టి మీకు తగు రీతిలో సమాధానం చెప్తుంది. ఈసారి ఎన్నికలు రుజువు చేస్తాయి. మీ అందరితో నా ప్రార్థన, ముందుకు చాలా చేయాల్సింది. నేను కంటున్న కళ 1 కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ కావాలి. ప్రతి ఇల్లు కులం లేకుండా, మతం లేకుండా, ప్రతి గిరిజన సోదరుడు, ప్రతి దళిత సోదరుడు, ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడు, వెనుకబడ్డ కులాలలో బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు, ఓసీలలో కూడా ఎవరైతే దరిద్రున్నారో వాళ్ళు అందరూ కూడా చిరునవ్వుతో బతికేటువంటి తెలంగాణ కావాలి. అది నా కళ, నాకు వేరే కళ లేదు. మీరు నాకు చాలా గౌరవం ఇచ్చినారు. పోయిన ఎలక్షన్లో ఎవరు న్యాయంబడి ఒంటరి పక్షిలాగా తిరిగితే గెలిపి డైరెక్ట్గా అధికారం ఇచ్చినారు. ఈసారి కూడా మీరు అధికారం ఇస్తే నేను కంటున్న కళ సాకారం చేసి మీకు అప్పగిస్తా బంగారు తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కోరికలను నెరవేర్చుకుందాం, ముందుకు పోదాం. కోలం కనకయ్య గారిని దయచేసి పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించండి. మంచి నాయకుడు ఆయన, సిన్సియర్గా ఉండేవాడు, ఎవరికి మోసం చేసే వ్యక్తి కాదు, ఒక సాదాసీదా మనిషి. కనకయ్య గారిని గెలిపించండి దయచేసి. మీకు మంచి పనులను నేను చేసి పెడతాను మనవి చేస్తా ఉన్నా. నా మిత్రుడు రాజేందర్, దిండిగాల రాజేందర్ ఉన్నారు, ఇక్కడ వెంకటగౌడ్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు. నేను రాజేందర్ని ఈసారి అకామిడేట్ చేయలేకపోయినా, కానీ త్వరలోనే రాజేందర్ గారికి అత్యున్నతమైన పదవి వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వెంకటగౌడ్ గారు కూడా స్థానికంగా మంచి చైతన్యం ఉండే నాయకుడు. ఆయన కూడా తప్పకుండా రాష్ట్ర స్థాయి గుర్తింపిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఆ రకంగా ముందుకోదామని తెలియజేస్తూ కారు గుర్తు కోటేమో మిమ్మల్ని కోరుతూ చాలా పెద్ద పర్యటన ఉంది. అలా మీరు నాకు సెలవీయాలని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.